దయగలిగిన యేసయ్యా, కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, ఈ రాత్రి వేళ ఈ అల్ప దాసుడును మరుగు చేసి నీ పిల్లలతో మీరు మాట్లాడండి. అయినా మనుషులు లోకంలో ఎందరూ మాట్లాడినా వ్యర్థము కానీ మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము గనుక ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డతోనూ, అయా నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబంతో ప్రత్యేకంగా మీరే మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 105వ కీర్తన 4వ చరణములో మనం చదివినట్లయితే, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యమును వెదుకుడి. ఎవరికి స్తోత్ర. ఏమి వెతకాలంటండి? ఆయన సన్నిధిని నిత్యము వెతికేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ దినాలలో దేవుని యొక్క క్రైస్తవ సంఘాలలో దేవుని పిల్లలను మనం చూసినట్లయితే లోకములో ఎన్నో వెతకడానికి ఎన్నింటి కోసమో ప్రయాసపడుతున్నాం. పేరు కావాలని ప్రయాసపడుతున్నాం, మంచి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలని ప్రయాసపడుతున్నాం, మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రయాసపడుతున్నాం, మంచి ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్నాం, మంచి వ్యాపారం బాగుండాలని ప్రయాసపడుతున్నాం. పిల్లల కుటుంబంలో అనేక విషయాలలో లోకంలో చూస్తే అనేక విషయాల కొరకు రాత్రలేక పగలలేక మనము ప్రయాసపడుతూ ఉన్నాం, ఎదుగుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబం ఎలా ఉండాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, బిడ్డలు ఎలా పెంచుకోవాలి, మనం ఇలా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని చెప్పి లోకం కోసం ఎన్నో ఎదుగుతూ ఉన్నాం. కానీ కీర్తనాకారుడు అంటాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మొదట నీవు ఆయన సన్నిధిని వెతుకు, ఆయన బలముని వెతుకు, అప్పుడు నీకు ఏది కావాలో దేవుడు దానిని నీకు ఇస్తాడు. దేవుని యొక్క సన్నిధి వెతికితే మనకి ఏమొస్తుందండి? దేవుని సన్నిధిలో ఏముంది అనేది బైబిల్లో నుండి మనం చదివితే చూడండి. కీర్తన గ్రంథం 96వ కీర్తన 6వ చరణం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలున్నవి, బలము సౌందర్యము కూడా ఎక్కడుందంట? దేవుని సన్నిధిలో ఉన్నది. ఈ ఘనత కోసము, ఈ పేరు కోసము మన గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలని కొందరు రాజకీయాల్లోనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొందరు పెద్ద పెద్ద వాళ్ళతో జతపడితే పెద్ద పెద్ద వాళ్ళు స్నేహితులంటే ఫలానా వాళ్ళు నాకు తెలుసు, ఫలానా వ్యక్తి నాకు తెలుసు, ఫలానా ఎమ్మెల్యే తెలుసు, ఫలానా మంత్రి తెలుసు, ఫలానా అధికారి తెలుసు అని ఈ ఫలానా వ్యక్తులతో మనం స్నేహం చేస్తే మనకు పేరు ఉంటుంది, మనకి ఒక గొప్పతనం ఉంటుంది, లోకంలో ఒక స్టేటస్ మనకు ఉంటుంది అని చెప్పి లోకం వెనకాల పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. దేనికోసం అంటే పేరు కోసం, ఘనత కోసము. ఫలానా వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకోవాలంటే అబ్బో ఆయనకు అందరూ తెలుసు అని చెప్పుకోవాలనే ఉద్దేశంతో పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు ఆయన సన్నిధిని వెతికితే, నువ్వు ఆయన సన్నిధి చేసే వ్యక్తిగా ఉంటే, నువ్వు ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉంటే, నువ్వు దేవుని బలముని వెతికి దేవుని సన్నిధిని వెతికే వ్యక్తిగా ఉంటే, పెద్ద కుప్పల మీద నుండి నిన్ను లేవనెత్తి ధనవంతులతో సమానముగా కూర్చోబెట్టేవాడు దేవుడు అక్కడే. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఎవరితో నువ్వు స్నేహం చేసినా, ఎవరితో నువ్వు సాంగత్యం చేసినా నిన్ను ఎవరు పైకి లేవనెత్తలేరు. కానీ నీ దరిద్రాన్ని తీసివేసి, నీ కష్టాన్ని తీసివేసి, నీ పరిస్థితిని మార్చి, నీ దీనమైన స్థితిలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లేవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఈ లోకంలో మనుషులు ఎవరు మనకి సాయం చేయాలన్నా వారు మన ద్వారా ఏదో ఒక స్వార్థం ఉంటుంది. స్వార్థం లేకుండా ఏ మనుషుడు, ఏ మానవుడికి ఎవరు సాయము చేయరు. కానీ స్వార్థం లేకుండా సాయం చేసేవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయనలో ఏ స్వార్థము లేదు. ఒకవేళ నువ్వు నమ్మి నువ్వు స్నేహం చేస్తున్న వ్యక్తి
ఒకవేళ నువ్వు ఎదుగుతుంటే ఆ స్నేహితుడే నీకు శత్రువుగా మారి నిన్ను ఎప్పుడు తొక్కేద్దామని చూస్తావు. ఆ స్నేహితుడే నేను శత్రువుగా మారుతాడు, తొక్కేస్తాడు. నీకంటే వేసుకున్నావు అనుకో, మొన్నటి దాకా సిరిపూరి బట్టలతో ఉండేవాడు ఇదేంటి మధ్యకాలం మంచి బట్టలు, వారికే శత్రువు అయిపోతాడు. ఎదిగే కొద్దీ శత్రువులు పెరిగిపోతారు. ధనము పెరిగినప్పుడు అంటే శత్రువులు పెరుగుతారు. అయితే బైబిల్ చెప్తుంది, ఆ ఘనత ఈ లోకంలో నువ్వు తిరిగితే, నువ్వు పాపులాడితే వచ్చేది కాదు. అది దేవుని సన్నిధి చేసినప్పుడు దేవుడు ఆ ఘనతను నీకు ఇచ్చేటువంటి వాడు. దేవుని సన్నిధి. ఈ రోజున చాలా మంది సన్నిధి మానేసి, చాలా మంది ఆరాధన మానేసి, చాలా మంది ప్రార్థన మానేసి ఈ లోకంలో ప్రియుల ప్రయాసపడి లోకంలో ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ప్రియుల తండ్రి కూడా దావీదు విషయంలో దావీదు కుమారుడు నా కుమారుడిని చెప్పుకోవడానికి, దావీదుని కుమారుడిని చెప్పుకోవడానికి తండ్రి కూడా ఇష్టపడేవాడు కాదు. అందరిలోనే అవమానాలే. అందరూ మిలిటరీలో ఉద్యోగాలు చేస్తున్నారు, సౌలు రాజు దగ్గర ప్రియులారా ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ మిలిటరీలో ఉన్నారు. కానీ దావీదు ఒక్కరు మాత్రమే గొర్రెలు కాసుకుంటూ ఊరికి పట్టణానికి దూరంగా, జనానికి దూరంగా ప్రియులారా దావీదు ఒక్కడే అరణ్యంలో బతుకుతూ ఉన్నారు. ఏ తండ్రి అయితే తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదో, ఏ అన్నగారు అయితే తన పేరు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదో, అదే అన్నగారు, అదే తండ్రి దావీదుకే చెయ్యి, మహారాజుకే చెయ్యి అనేలాగా గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టాడో తెలుసా? దావీదుని పట్టాభిషేకం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వీళ్ళకి చెప్పకూడదని మనసు నిండా ఉంది. కానీ దావీదుకు దేవుడిచ్చిన ఆ సింహాసనం, దేవుడిచ్చిన రాజు అధికారాన్ని బట్టి అందరితో పాటు మనసులో ఒప్పుకోకపోతే చచ్చినట్లుగా రాజుగారికి చేయాలిలాగానే దేవుడు చేశాడు. దావీదుని దేవుడు అంతగా హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, దావీదు గొర్రెలు కాసుకుని గొర్రెల దొడ్డిలో ఉన్న అతను దేవుని దినానికి 3 ప్రార్థన చేసేవాడంట. 7 సార్లు ఆరాధన చేసేవాడంట. 7 మార్లు ఆరాధన చేసేవాడు. ఆత్మతో ఆరాధించమని దేవుని సన్నిధి దావీదు చేసినంతగా ఎవరు కూడా చేయలేదు. మనం ఆరాధన చేయాలి అంటే మనకి ఒక మైక్ ఉండాలి, మనకి ఒక రోజు ఉండాలి, మరి వస్తు కానీ దావీదు మంచిగా ఉంది. ఆ రెండో స్థానంలో ఆత్మతో ఆ పాట ఎవరిని పట్టించుకునేవాడు కాదు దావీదు. దేవుని ఆరాధించాలనుకునే వాడు ఆరాధిస్తూనే ఉండేవాడు. చాలాసార్లు చాలా మంది పిల్లలు మేము దేవుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తామని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, మందిరానికి వెళ్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు ఆరాధన చేస్తున్నప్పుడు తన ఒంటి మీద బట్టలు జారి పడిపోతున్నా తన భార్యని మికాలు చూసుకున్నది, కానీ దావీదు సిగ్గుపడలేదు. దేవుని ఆరాధించడానికి దావీదు సిగ్గుపడలేదు. అంతగా దేవుని తనను తాను మరిచిపోయి ఆరాధన చేసేవాడు, దేవుని సన్నిధి చేసేవాడు. కనుక దావీదును దేవుడు పిలిచాడు. అన్నగారు పిలవలేదు, తండ్రి పిలవలేదు. ఇది ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడు, కడమలు ఇప్పుడు ఉన్నాడు, ఎక్కడో గొర్రెలు కాసుకుంటాడంటే వాటిని పిలువని, కానీ వాటిని పిలవగానే దేవుడు అంటాడు, అతన్ని చూసి పక్కన వాడు నేను కోరుకున్నవాడు ఇంతనే అన్నా. లోకం కోరుకోలేదు, ఆ కడుపును పుట్టినటువంటి తోటి సహోదరులు కోరుకోలేదు, కన్న తండ్రి కోరుకోలేదు, లోకం అతన్ని కోరుకోలేదు. కానీ ఎవరు కోరుకున్నారంట? దేవుడు అతనిని కోరుకున్నాడు. ఎందుకని కోరుకున్నాడంటే దేవుని సన్నిధి చేసే అనుభవం దావీదుకు. ఈ రోజున ఒంటరిగా ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలుగుతున్నావా? ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు చేసే పని ఏంటంటే ఒక పాట పాడడం, ఆరాధన చేయడం, పిల్లల దేవుని మహిమపరచడం. కీర్తన గ్రంథంలో ఉన్న అధ్యాయాలు అన్నింటిలో కూడా ఎక్కువగా దావీదులా కనిపించలే. ఆయన మనలాగా ఒంటరిగా ఉంటే వాళ్ళ గురించో ఏళ్ళ గురించో మాట్లాడుకోవడమో, లేదంటే నా
బతికిలాగైపోయింది. నా గొర్రెలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, నీరు చూస్తేనవి అడుగులో గొర్రెలు కాసుకున్నారని తన బతుకుని తాను చూసి ఎప్పుడు కూడా నిందించుకునేవాడు కాదు. దేవుడు నన్ను ఎలా చేశాడు, దేవుడు నన్ను ఎలా ఉంచాడు, దేవుడు నా బతుకిలా రాసేశాడు, దేవుడు ఉన్నాడంటావని ఎప్పుడు తాను నిందించుకునేవాడు కాదు, దేవుని నిందించేవాడు కాదు. అవకాశం దొరికితే దేవుని ఆరాధన చేస్తూ ఒక పాట, కొత్త పాట రాసేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ స్థితిలో ఉన్నా అతను ఏం చేస్తూ ఉండేవాడంటే దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు. చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ బ్రతుకు గురించి ఆలోచించుకుని దేవుడు నన్ను అలా చేశాడు, దేవుడు నన్ను ఇలా చేశాడు, దేవుడు నాకేమి ఇవ్వలేదు, దేవుడు నా బతుకు ఎలా చేసేసాడని వాళ్ళ బతుకుని తలంచుకుని ఆడ బాగున్నారు ఏడ బాగున్నారని చెప్పి వీళ్ళ బతుకుని తలంచుకుని దేవుని మీద నిందలేస్తారు. దేవుని ఏం చేస్తారంటే దూషించే వాళ్ళంగా. ఈ రోజున దేవుడు చెప్తున్న, దావీదు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దావీదు తను ఏ స్థితిలో ఉన్నా తన అవకాశం దొరికితే దేవుని మహిమపరిచేవాడు, దేవుని కనపరిచేవాడు తప్ప, దేవుని ఆరాధించేవాడు తప్ప తనకున్న కష్టాల్లో, తనకున్న నిందను, అవమానాలను చూసుకుని కృంగిపోయేవాడు కాదు. ఈ రోజున దేవుని మాట్లాడుతున్నా నా ప్రియమైన సహోదరి, అలా కృంగిపోయే స్థితిలో ఉన్నావేమో, అలా ఆలోచన చేస్తున్న స్థితిలో ఉన్నావేమో, ఎలాగ నేను పైకి రావాలి, ఎలాగ నా కుటుంబం బాగుపడాలి, నా బతుకు ఎలాగైపోయింది, నా జీవితం అలాగైపోయిందని ఒకవేళ ఎన్నో ఆలోచనలు, ఎన్నో తెలివితేటలు, ఎన్నో తలపులతో నిద్ర పట్టకుండా రాత్రి పగలు ఆలోచిస్తున్నావేమో. దేవుడంటాడు, యేసయ్య అంటాడు, మీరు ఎంత చింతించినా మీరు చింతించడం వలన ఏమాత్రము ప్రయోజనము లేదు. మీరు చింతించడం వలన మీ తల వెంట్రుకలో తెల్లగా ఉన్నది నల్లగా మారదు, నల్లగా ఉన్నది తెల్లగాను. అందుకనే ప్రభు అంటాడు, యేసయ్య దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏం చేయాలంట? నీ చింత ఏదైతే చింతపడుతున్నావో, ఏదైతే నీకు బాధతో, ఏ విషయంలో అయితే నీకు మనశ్శాంతి లేదో, నెమ్మది లేదో, ఏ విషయంలో అయితే నీకు సంతోషం లేకుండా బాధపడడానికి కారణమైందో ఆ బాధనంట దేవునికి అప్పగించడం. ఏం చేయాలో తెలుసా? ఆరాధన చేయాలి, దేవుని సన్నిధి చేయాలి, దేవుని కీర్తించు, దేవుని స్తుతించు, దేవుని మీద భారం వేసి నీ బరువును మర్చిపో. దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చించాలని ఆయన బలిష్టమైన చేతి కింద దేని మనసులు అయి ఉంటే తగిన కాలం అందంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడో. ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది. దావీదును కూడా చూశాడు దేవుడు. ఒక సమయం వచ్చినప్పుడు ఆ అరణ్యంలో నుంచి పిలిచి అతన్ని అభిషేకించి ఇతడు రాజు అని దేవుడు ప్రకటించాడు. మనుషులు హెచ్చించలేదు దావీదుని, దేవుడు హెచ్చించాడు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధి చేసినప్పుడు ఆయన ఇస్తాడు, బలము ఆయన ఇస్తాడు, సౌందర్యము ఆయన ఇస్తాడు. అది మనం తెచ్చుకుందాం అనుకున్నంత మాత్రాన ఆ సౌందర్యం రాదు, ఆ బలం కూడా రాదు. మనం కావాలి యూట్యూబ్లో, ఫేస్బుక్లో మాకు చాలా బాధపడుతుంది. ఏదో స్క్రీన్ రాసుకున్నారంటే అందంగా ఉంటారని రాసుకుంటే నా మొత్తం ఎలాగైపోయింది, నా శరీరం ఎలాగైపోయింది, చాలా బాధపడుతుంది. ఎందుకంటే చాలా అందంగా ఉండేవాడు, ఇంకా అందంగా ఉంటామని చెప్పారంట ఆ క్రీములు. పాపం రాసుకుంది చాలా అందవికారంగా అయిపోవడమే కాదు, పిల్లల చాలా బాధ, చాలా బలహీనురాలుగా అనారోగ్యం పాలైపోయింది. అంటున్నాను, దేవుడు మన అందంగానే చేశాడు. దేవుడు మనం ఎలా చేయాలో దేవుడికి తెలుసు. కొత్తగా అందాలు కొత్తగా చేయాల్సి ప్రభువుకి అప్పగించుకో. ఇది ఎంత సౌందర్యంగా చేయాలో దేవుడికి తెలుసు. పిల్లల ఎస్తేరును చూసినప్పుడు అందరికీ దయచేలాగా దేవుడు చేశాడు. ఎస్తేరు కంటే కొన్ని వందల మంది ముందున్నారు, కానీ రాజు ఎవరికి ఒప్పుకోలేదు. కానీ ఎస్తేరును చూడగానే అతని మనసు కరిగేలాగా దేవుడు ఎస్తేరుకి ఆ రూపం, ఆ యుగం, ఆ కళ ఎవరిచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. కనుక అది లోకంలో తెచ్చుకుంటే వచ్చేది కాదు. బైబిల్ చెప్తుంది, సౌందర్యమైన బలమైన అది దేవుడు ఇస్తే మనకి వచ్చేది. కనుక ఆయన సన్నిధి చేస్తే ఏమొస్తుంది అంటే వెనక వస్తుంది. నువ్వు బయట సంవత్సరాలు జాతపడుతుంది, పనిచేసుకుంటుంది, దేవుడే నీకు ఆ నడిపించేలాగా దేవుడే అలాగే ఒక స్థానం ఇచ్చాడో, ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానం అంతేకాదు. బైబిల్ చదువుతుంది, కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ చదవలో చూడండి ఆయన సన్నిధిలో ఏముందో. 16వ కీర్తన
11వ వచనం, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్యమును సుఖమును కలవు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఏమున్నాయంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన కుడి చేతిలో నిత్యమును సుఖాలు ఉన్నాయి. దేవుడు అన్నాడు ఆయన సన్నిధిలో ఉంది సంపూర్ణమైన సంతోషం. ఈ రోజున సంతోషం కోసం, సమాధానం కోసం, ఇంట్లో బాగుంటలేదండి, ఒంట్లో బాగుంటలేదండి, పరిస్థితులు బాగుంటలేదండి అని ఎక్కడెక్కడికో తిరిగి ప్రజలు అనుకోమంటున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సంతోషం కావాలి, సమాధానం కావాలి. ఎంత ఆస్తి ఉంటే సుఖం ఉందండి, ఎంతమంది పిల్లలు ఉంటే సుఖం ఉందండి, ఇల్లు ఉంటే సుఖం ఉందండి, ఉద్యోగం ఉంటే సుఖం ఉందండి, మంచి వ్యాపారం ఉంటే సుఖం ఉందండి, అన్నీ ఉన్నాయి, ఆనందం ఏముందండి అని ఆ సుఖం లేక, సంతోషం లేక పరుగులు పెట్టే మనుషులు అది రాత్రి నిత్యమైన నిజమైన సంతోషం ఎంతంటే ఆయన సన్నిధిలో ఆయనకి సంపూర్ణమైన సంపూర్ణమైన సంతోషాన్ని సన్నిధి చేస్తే, నువ్వు ఆయనతో మాట్లాడగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, సమయం దొరికినప్పుడల్లా నువ్వు ఏం చేయవలసిందో నీ గదిలోనికి వెళ్ళి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నా పరిస్థితి ఏంటి ప్రభు అని ఎంత అప్పుల్లో కూలిపోయినా, ఎంత నేరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినా, ఎంత గొప్పల మీద నేను బయటికి తీసుకొస్తాను. నీ కన్నీటి ప్రాంతం, నీ వ్యాధులు, నీ బాధను తలుసుకుని నువ్వు కృంగిపోవద్దు, నీ ఇబ్బందులు తలుసుకుని నువ్వు నలిగిపోవద్దు, నీకున్నటువంటి పరిస్థితులు తలుసుకుని నువ్వు బాధపడద్దు. కానీ ప్రభు నీ రాత్రి నీతోనే మాట్లాడాడు. దయచేసి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. రాత్రి నేను ఈ బాధతోనే వచ్చాను ప్రభు, వాక్యంతో నాతో మాట్లాడేవన్న వాళ్ళు చేయొద్దండి. ప్రభువు నామని ప్రార్థన చేద్దాం. ఈరోజు నాతో మాట్లాడడానికి వచ్చావయ్య అన్న వాళ్ళు మాత్రమే చేయకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, ఎంతో దుఃఖముతో వచ్చారు ప్రభు, ఎంతో బాధతో వచ్చారు నాయన, ఎంతో వ్యాధులతో ఈ స్థలంలో నిలబడ్డారయ్యా. నిజమే, ఏం చేయాలో పరిస్థితుల్లో తెలవటం లేదు, ఎలా భరించాలో తెలవటం లేదు, ఈ పరిస్థితులు ఎలా మారుతాయో తెలవటం లేదు. అయ్యా, ఇదిగో ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావయ్యా. అమ్మా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నీతో ఏంటో తెలుసా? చేతులు ఎత్తిన నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కేవలం ఆయన సన్నిధి చెయ్యి, కేవలం ఆయన మందిరంలో ప్రార్థన చెయ్యి. నీ పనులు లేక వ్యాపారాలని లోకం వైపు వెళ్ళక దేవుని పని చేయి, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉండు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు.